Hi, hello, namaste. So, yes, good evening, everybody. So, good evening, good evening. So, మనం 9 పిఎంకి ఎక్సలరేట్ సిరీస్లో ఆన్ యువర్ స్పెషల్ రిక్వెస్ట్ 7 పిఎంకి స్టార్ట్ చేసే ఈ సిరీస్ని మనం 9 పిఎంకి స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇవాళ సెషన్లో మనం చూసుకుంటే ప్రీవియస్ లెక్చర్ మనం చూసుకుంటే ఫిజిక్స్కి సంబంధించిన టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇవాళ మనం కెమిస్ట్రీలోని ఫస్ట్ టాపిక్ కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్కి సంబంధించిన సెషన్ అనేది జరగబోతుంది. ఇట్ విల్ బి వెరీ వెరీ లైక్ పవర్ ప్యాక్ సెషన్. సో చాలా ఎంటర్టైనింగ్గా కూడా ఉంటుంది. సో వితౌట్ ఎనీ లేట్ కమ్ ఆన్ ఎవ్రీబడి ఫాస్ట్గా జాయిన్ అయిపోండి. ఎస్, సో ఎవ్రీడే 7 పిఎంకి ఉంటుండే కాబట్టి పీపుల్ యూస్ టు కంటిన్యూస్లీ మెసేజ్ చేసేవాళ్ళు అనమాట. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద స్కూల్స్ ట్యూషన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత వీ విల్ బీ ఫ్రీ ఫ్రమ్ 8 PM అని చెప్తే మీ అందరి కోసమే వీఆర్ హియర్. ఎస్, VK all in one. Hi Virendra. Hi, I am Fear of Ghost. Hi sir. Yes, the whole team is here. Okay, so namaste people, welcome to your favorite channel, that is Learn from Lenka. This is your Loki sir, and ఇవాళ సెషన్ మనం చూసుకుంటే కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్ అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ దిస్ టాపిక్ మనం చూసుకుంటే కనుక అటు సిబిఎస్ఈ వాళ్ళకు ఇటు ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ బోర్డ్స్ వాళ్ళకు మనం చూసుకుంటే దిస్ టాపిక్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాను. ఎందుకంటే పేపర్ మోడల్ మీరు చూసుకుంటే కనుక యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్స్ అనేది ఎక్కువగా అడగడం జరుగుతుంది. అండ్ ఈ లెసన్లో స్పెషల్లీ కెమికల్ ఈక్వేషన్స్ అండ్ యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ లెసన్లో మనకు చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. సో ఎక్స్పెరిమెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది డెఫినెట్లీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్, ఐ జస్ట్ వాంట్ యూ ఆల్ గైస్ టు టేక్ యువర్ బుక్స్, పెన్ తీసుకోండి, బుక్ తీసుకోండి, రిలాక్స్డ్గా ఉండండి. చుట్టూ ఏదైనా డిస్ట్రాక్షన్స్ ఉంటే డిస్ట్రాక్షన్ లేని ప్లేస్లో కూర్చోండి. అండ్ ఇవాళ సెషన్ని ఆరామ్సా నీట్గా ఎవ్రీథింగ్ ప్రాపర్గా మనం డిస్కస్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాం. రైట్. సో లెసన్ నేమ్ వచ్చేసి కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్. సో మొత్తం వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. మొత్తం కెమికల్స్ తోటి మనం ఎలా రియాక్ట్ చేస్తాం, అసలు ఒక ఈక్వేషన్ని మనం ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి కాదు అక్కడ కానీ ఆటోమేటిక్ డన్. ఓకే ప్రభాకర్, డన్. ఎస్. సో ఒక కెమికల్ రియాక్షన్ ఏ విధంగా జరుగుతుంది, కెమికల్ చేంజ్ అంటే ఏంటి, కెమికల్ ఈక్వేషన్స్ని ఎలా రాస్తున్నాము, అండ్ ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుందనేసి మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, వీటన్నిటి గురించి కూడా మనం బేసిక్గా ఫస్ట్ ఇవాళ సెషన్లో అయితే డిస్కస్ చేద్దాం. తర్వాత టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయి, అవేంటి అనే దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ వీటిలో నుండి కూడా క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి, వాటి గురించి నెక్స్ట్ లెక్చర్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇవాళ లెక్చర్ అనేది చాలా సింపుల్గా జస్ట్ ఒక స్టోరీ లాగా వెళ్తూ ఉంటుంది అనమాట. యాజ్ యూజువల్ మీలోకి సార్ మూవీస్ని పట్టుకొని వచ్చేసిండు, సాంగ్స్ని పట్టుకొని వచ్చేసిండు. సో విల్ బి డూయింగ్ వెరీ గుడ్. పి యుగేందర్ రెడ్డి 9 o'clockకి పడుకుంటారా? సరే చూద్దాం. ఓవరాల్గా మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటిది, వీ వాంట్ టు రీచ్ యూ గైస్ అకార్డింగ్ టు యువర్ టైమింగ్. సో చూద్దాం. లెట్స్ కీప్ ఏ పోల్లో ఎంతైతే రిజల్ట్ వస్తుందో దాన్ని బేస్ చేసి మనము నెక్స్ట్ టైం సెషన్ తీసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో జోక్స్ అపార్ట్, డిస్కషన్ అపార్ట్, క్లాస్లో వచ్చేసేయండి. అండ్ ఐ జస్ట్ రిక్వెస్ట్ ఎవ్రీబడి, లెసన్కి సంబంధించిన డౌట్స్ ఉంటే మాత్రం అడగండి, డోంట్ డిస్ట్రాక్ట్ మీ ఇక్కడ. రైట్. ఎస్, థ్యాంక్ యూ. సో స్టార్ట్ చేసేసుకుందామా? రైట్. వాట్ ఆర్ ద టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్ సెషన్? ఇవాళ సెషన్లో మనం ఏం కవర్ చేసుకోబోతున్నాము అండ్ ఈ లెసన్లో మనం ఏం కవర్ చేసుకోబోతున్నాము అనే దాని గురించి ఒకసారి చూద్దామా ఇక్కడ? రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ అ కెమికల్ చేంజ్, వాట్ ఈజ్ అ కెమికల్ రియాక్షన్ అని దాని గురించి ఇంట్రడక్షన్ తీసుకుందాం. టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఏమేమి ఉంటాయి వాటి గురించి మాట్లాడుకుంటాం. ఐడెంటిఫికేషన్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, అసలు కెమికల్ రియాక్షన్ జరిగిందని నీకు ఎట్లా తెలుస్తుంది సార్, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. కెమికల్ ఈక్వేషన్ ఎలా రాస్తాం, అలానే కెమికల్ ఈక్వేషన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం ఒక కెమికల్ ఈక్వేషన్ ఇచ్చి ఎక్కువ ఇన్ఫర్మేషన్, మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ కెమికల్ రియాక్షన్ మనం ఎలా రాయగలుగుతాం అనే దాని గురించి మాట్లాడదాం. అండ్ అదేవిధంగా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి సార్, దెర్ ఆర్ సమ్ లిమిటేషన్స్, అంటే ఒక కైండ్ ఆఫ్ రూల్స్ దట్ యూ నీడ్ టు ఫాలో వైల్ యు ఆర్ బ్యాలెన్సింగ్ అన్ ఈక్వేషన్. సో ఆ లిమిటేషన్స్ ఏంటి అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ దెన్ we will be also talking about this types of chemical reactions, any types of chemical reactions ఉంటాయనే దాని గురించి మాట్లాడుకుందాం. If you are somebody
who is from state boards like తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్స్లో నుండి ఒకవేళ మీరు చదువుతుంటే ఈ టాపిక్ మొత్తం కూడా మనం క్లాస్ 9th కంప్లీట్ చేసుకున్నాం. సిబిఎస్ఈ వాళ్ళకు మాత్రం ఇది క్లాస్ 10th వస్తుందన్నమాట. ఓకే, సో టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్లో మన అందరికీ తెలిసినట్టే విల్ బి టాకింగ్ అబౌట్ కాంబినేషన్ రియాక్షన్, డీకంపోజిషన్ రియాక్షన్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అండ్ అదేవిధంగా రెడాక్స్ రియాక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, జస్ట్ లుక్ ఎట్ ద ఇంట్రడక్షన్. మన డైలీ లైఫ్లో మనం చూసుకుంటే వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చేంజెస్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ అవర్ సరౌండింగ్స్. ఓకే, చిన్నప్పుడు చేంజెస్ అరౌండ్ అస్ అని ఒక లెసన్ కూడా ఉంటుంది. సో ఆ లెసన్లో మనం మాట్లాడుకున్నాం లైక్ ఫిజికల్ చేంజ్ ఉంటుంది సార్, కెమికల్ చేంజ్ ఉంటుంది, టెంపరీ చేంజ్ ఉంటుంది అండ్ అదేవిధంగా పర్మనెంట్ చేంజ్ ఉంటుంది. ఇన్ని రకాలుగా చేంజెస్ గురించి మాట్లాడుకున్నాం. అసలు చేంజ్ అంటే ఏంటి సార్? ఓకే, చేంజ్ అంటే సింపుల్గా ఎలా మనం దీన్ని ఇంకా ప్రిసైజ్గా సింపుల్గా ఎలా మాట్లాడవచ్చు అంటే, సో చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో ఓకే ఒక ఆబ్జెక్ట్ కానీ ఒక థింగ్ కానీ ఓకే దాని లోపల కొన్ని డిఫరెన్సెస్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి అంటే డెఫినెట్లీ దాని లోపల కొంచెం చేంజ్ అనేది జరిగింది. ఓకే, సో ఈ చేంజెస్ మనం చూసుకుంటే కనుక ఓకే ఓవరాల్గా చేంజెస్ గురించి మనం క్లాసిఫై చేసుకున్నప్పుడు సింపుల్గా వీ హ్యావ్ బీన్ క్లాసిఫైడ్ ద చేంజెస్ ఇంటూ 2 టైప్స్ నాన్న. ఓకే, ఒకటి వచ్చేసి ఫిజికల్ చేంజ్, ఇంకోటి వచ్చేసి కెమికల్ చేంజ్. ఓకే, and we also classified the same changes into 2 types based on the reversible property and irreversible property like temporary change and permanent change. Okay, so temporary change మనం చూసుకుంటే it is only like physical change లో ఒక పార్ట్ అనొచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఐస్ని తీసుకుంటున్నాం సార్, ఐస్ని కొంచెం హీట్ చేస్తే వాటర్ లాగా కన్వర్ట్ అయిపోతుంది సార్. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది? ఐస్ హ్యావ్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్. ఈ వాటర్ని మళ్ళీ కూల్ చేస్తే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది ఐస్ లాగానే. సో ఇది ఒక టెంపరీ చేంజ్. అదే పర్మనెంట్ చేంజ్ అంటే ఏంటి సార్? ఒకసారి చేంజ్ జరిగింది అంటే అగైన్ ఇట్ కెనాట్ కమ్ బ్యాక్ ఇన్ టు ఇట్స్ ప్రీవియస్ ఒరిజినల్ స్టేట్. ఓకే, అలాంటి చేంజెస్ని మనం పర్మనెంట్ చేంజ్ అంటున్నాం సార్. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? బర్నింగ్ పీస్ ఆఫ్ పేపర్. ఒక పేపర్ని కాల్చినావు, అప్పుడు నీకు వచ్చేది ఏంటిది సార్? బూడిద, అవునా? సో ఇప్పుడు బూడిద నుండి మనకు మళ్ళీ ఎస్ పేపర్ వస్తుందా? నో, నెవర్, రాదు కదా. ఎస్ ఆర్ నాట్? వీ వోంట్ గెట్ పేపర్, అవునా కదా? ఎస్. సో ఇలాంటి చేంజెస్ని మనం ఏమని చెప్తున్నాం సార్? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ పర్మనెంట్ చేంజ్. ఓకే, సో ఇప్పుడు ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి సార్? సింపుల్గా మనం ఒక డెఫినేషన్ ఇవ్వాలి అంటే ఫిజికల్ చేంజ్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ చేంజ్ ఇన్ విచ్ నో న్యూ ప్రోడక్ట్ ఈస్ ఫార్మ్. ఓకే, ఈ చేంజ్లో కొత్తగా ఒక ప్రోడక్ట్ అనేది ఫామ్ అవ్వలేదు. జస్ట్ ఓకే యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ యొక్క సైజ్లో లేదా షేప్లో కొంచెం చేంజ్ అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఉంది సార్, టేబుల్ మీద నేను ఒక బుక్ పెట్టినా అంటే ఇప్పుడు దాని ఫిజికల్ ప్రాపర్టీ మనం చూసుకుంటే కనుక నార్మల్గా దాని షేప్ ఓకే ఇఫ్ యూ సీ టేబుల్ మీద మళ్ళీ బుక్ వచ్చింది, సర్టెన్ హైట్ అనేది చేంజ్ అయింది అక్కడ. సో ఇక్కడ టేబుల్ యొక్క ఒరిజినల్ ప్రాపర్టీ చేంజ్ అవ్వలేదు, కొత్త ప్రోడక్ట్ కూడా రాలేదు. ఓకే, అర్థమవుతుందా? సో ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి సార్? a change in which no new substances are formed. అలాంటి చేంజెస్ ని మనం ఏమని పిలుస్తున్నాం సార్? yes, we are calling that kind of changes as physical change. okay, so ఏం రాస్తుంది చూడండి ఇక్కడ, in our daily life we come across variety of changes. okay, రకరకాల చేంజెస్ ని మనం ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటాం. ఓకే, సో ఈ అన్ని చేంజెస్ మనం చూసుకుంటే కనుక ఈ చేంజెస్ అన్ని మనం క్లాసిఫై చేస్తే కొన్ని ఫిజికల్ చేంజ్ అవ్వచ్చు సార్ అండ్ కొన్ని కెమికల్ చేంజెస్ అవ్వచ్చు. సమ్ మైట్ బి ఫిజికల్ చేంజ్ అండ్ సమ్ మైట్ బి కెమికల్ చేంజ్. ఓకే, సో ఇప్పుడు ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి సార్? వాట్ డూ యూ మీన్ బై ద వర్డ్ ఫిజికల్ చేంజ్? ఓకే, సో ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి సార్? ఫిజికల్ చేంజ్ ఈజ్ నథింగ్ బట్ అ చేంజ్ ఇన్ విచ్ నో న్యూ సబ్స్టెన్స్ ఈస్ ఫార్మ్డ్. కొత్తగా సబ్స్టెన్స్ అనేది ఫార్మ్ అవ్వట్లేదు, నో న్యూ సబ్స్టెన్స్ ఈస్ ఫార్మ్డ్. ఓకే, నా ఇలాంటి చేంజెస్ని మనం ఫిజికల్ చేంజ్ అంటున్నాం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీబడి? ఎస్. సో మీ అందరికి అర్థమవుతుంది అంటే యూ నీడ్ టు పుట్ థమ్స్ అప్ నాన్న. సో మనం దాన్ని డన్ డనాడన్ అంటాం. ఓకే, సో ఇలా డన్ డనాడన్. ఓకే, యూ నీడ్ టు పుట్ థమ్స్ అప్ సో దట్ మనం క్లాస్ అనేది కంటిన్యూ అవుతూ వెళ్తుంది అనమాట. ఓకే రైట్. సో ఒకవేళ ఎస్ సార్ అంటున్నారు. సో ఇఫ్ యూ అండర్స్టూడ్ ఓకే
డన్. ఓకే, సో ఇప్పుడు మీరు అందరు థమ్స్అప్ పెట్టారు కాబట్టి మీకు ఒక కష్టమైన ప్రశ్న. ఓకే, రెడీయా? మీ అందరూ ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కదా? డన్. సో మీకు ఒక క్వశ్చన్ చూపిస్తున్నాను చూడండి. నౌ వాట్ టైప్ ఆఫ్ చేంజ్ ఈజ్ దిస్ సార్? ఈ చేంజ్ని నువ్వేమంటావు? చూసారా వెనక ఎవరున్నారు? ద హ్యాండ్సమ్ హీరో నేనే కదా? ఎస్. సో ఇది నేనే. ఓకే, సో ఐ వాస్ 6 months old అండ్ ఇది ఆఫ్టర్ గ్రోన్ అప్. ఓకే, నౌ వాట్ టైప్ ఆఫ్ చేంజ్ ఈజ్ దిస్ సార్? వాట్ టైప్ ఆఫ్ చేంజ్ ఈజ్ దిస్ సార్? వాట్ టైప్ ఆఫ్ చేంజ్ ఈజ్ దిస్? ఎస్, చాలామంది పర్మనెంట్ చేంజ్ అంటున్నారు. ఓకే, పర్మనెంట్ చేంజ్. ఆబ్వియస్లీ ఇలా ఉన్న నేను మళ్ళీ ఐ కెనాట్ గో బ్యాక్ దేర్, రైట్? సో ఆబ్వియస్లీ ఇది పర్మనెంట్ చేంజ్. ఓకే రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఫిజికల్ చేంజా కెమికల్ చేంజ్? ఫిజికల్ చేంజా కెమికల్ చేంజ్? ఓకే రైట్. చాలామంది సగం మందినేమో ఫిజికల్ చేంజ్ అంటున్నారు. ఓకే, అండ్ హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సేయింగ్ కెమికల్ చేంజ్. ఓకే, మిమ్మల్ని అలానే డైలమాలో ఉంచి టాపిక్ని కంటిన్యూ చేస్తున్నాను. లాస్ట్లో ఈ క్వశ్చన్ గురించి ఆన్సర్ చేద్దాం. ఓకేనా? దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే రైట్. నౌ let's talk about chemical change. What do you mean by the word chemical change? Chemical change అంటే nothing but ఒక చేంజ్ జరిగింది. ఓకే, a change that had been taken place or a change in which you can able to find new substance is formed. కొత్త సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అండ్ ఈ కొత్త సబ్స్టెన్స్ ఏదైతే ఫామ్ అవుతుందో ఈ కొత్త సబ్స్టెన్స్కి ఒరిజినల్ సబ్స్టెన్స్కి అసలు పోలికనే ఉండదు సార్. దెర్ ఈస్ నో similarity between its physical properties and chemical properties of the product to the what sir? To the original substance. Okay, అర్థమవుతుందా? సో అలాంటి చేంజ్ ఒకవేళ జరుగుతాయి, a change in which new substance is formed and it is having completely different physical properties and chemical properties to its original substance, then we say that ఖచ్చితంగా కెమికల్ చేంజ్ అయింది అనేసి మనం మాట్లాడుకుంటాం అన్నమాట. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలి అంటే, ఎస్, బర్నింగ్ క్రాకర్స్. ఇప్పుడు అంతా దివాళీ సీజనే కదా సార్? ఎస్ ఆర్ నాట్? ఆల్రెడీ మీరు క్రాకర్స్ కాల్చుతుండొచ్చు. ఓకే, క్రాకర్స్ని కాల్చినప్పుడు యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ రియాక్షన్ టుక్ ప్లేస్. యాజ్ ఎ రిజల్ట్ మనకు అక్కడ ఎస్ స్పార్కిల్స్ రావచ్చు, లేదా సౌండ్ రావచ్చు, లేదా గ్యాస్ ప్రొడ్యూస్ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ అ ప్రోడక్ట్ ఈస్ ఫార్మ్డ్ హియర్. ఆ ప్రోడక్ట్ ఒరిజినల్ సబ్స్టెన్స్కి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. దాని ఫిజికల్ ప్రాపర్టీస్లో కానీ కెమికల్ ప్రాపర్టీస్లో కానీ అసలు మ్యాచ్ అవ్వట్లేదు. కొత్త ప్రోడక్ట్ అనేది ఫామ్ అయింది. సో అలాంటి చేంజెస్ జరిగాయి అంటే దెన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్ సార్? దెన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ కెమికల్ చేంజ్. ఓకే రైట్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్పనా? డైజెషన్. నేను చికెన్ తింటున్నా. ఓకే, ఇప్పుడు తినట్లే అని చికెన్ తింటున్నా అనుకోండి. ఓకే, సో చికెన్లో ప్రోటీన్ ఉంటుంది. ఓకే, నువ్వు తినేటప్పుడు చికెన్ తింటున్నావు, బట్ తర్వాత ఏం జరుగుతుంది సార్? ఎస్, కెమికల్ చేంజ్ అనేది జరుగుతుంది. బికాస్ డైజెస్టివ్ సిస్టంలో ఎంజైమ్స్, డైజెస్టివ్ జ్యూసెస్ అన్నీ కలిసి గట్టి రియాక్షన్ అనేది జరిగిన తర్వాత ఎస్, కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ఆర్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ సింప్లర్ వన్స్. తర్వాత నీ బాడీ అబ్జర్వ్ చేస్తుంది సార్. ఎస్ ఆర్ నాట్? ఓకే రైట్. సో ఇప్పుడు కెమికల్ చేంజ్ అంటే ఏంటి? డెఫినేషన్ చూడండి ఇక్కడ. అ చేంజ్ ఇన్ విచ్ న్యూ సబ్స్టెన్స్ ఇస్ ఫార్మ్డ్. అంతే. ఓకే, పెద్దగా ఓకే సాగదీసి రాయాల్సిన అవసరం లేదు అక్కడ. అ చేంజ్ ఇన్ విచ్ న్యూ సబ్స్టెన్స్ ఇస్ ఫార్మ్డ్. దాన్ని ఏమంటున్నాం మనం? కెమికల్ చేంజ్ అంటున్నాం. అయితే ఈ న్యూ సబ్స్టెన్స్ ఏదైతే ఫామ్ అయిందో దాని ఫిజికల్ ప్రాపర్టీస్ ఇంకా కెమికల్ ప్రాపర్టీస్ ఒరిజినల్ సబ్స్టెన్స్కి అసలు మ్యాచ్ అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే డియర్? ఎస్. నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు వాట్ డూ యూ మీన్ బై ద వర్డ్ కెమికల్ రియాక్షన్? ఓకే, ఒక కెమికల్ చేంజ్ జరుగుతుంది అంటే, ఒక కెమికల్ చేంజ్ ఎప్పుడు జరుగుతుంది సార్? వెన్ ఎ రియాక్టెంట్ ఈజ్ గోయింగ్ టు రియాక్ట్. ఓకే, ఒక రియాక్టెంట్ ఎప్పుడైతే రియాక్ట్ అవుతుందో అప్పుడు మనకు ఒక కెమికల్ చేంజ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఒక కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి సార్? కెమికల్ రియాక్షన్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ చేంజ్ in which one or more substances which are going to react. Okay,
సో వన్ ఆర్ మోర్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ గోయింగ్ టు చేంజ్. ఓకే, సో ఏవైతే చేంజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయో ఆ సబ్స్టెన్సెస్ని మనం రియాక్టెంట్స్ అంటున్నాం. ఓకే, ఒక కెమికల్ చేంజ్లో యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ సమ్ సబ్స్టెన్సెస్, వన్ అవ్వచ్చు, వన్ కంటే ఎక్కువ అవ్వచ్చు, వన్ ఆర్ మోర్ సబ్స్టెన్సెస్ ఆర్ గోయింగ్ టు ఓకే రియాక్ట్. అలాంటి సబ్స్టెన్సెస్ని మనం రియాక్టెంట్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి. సో ఈ రియాక్టెంట్స్ రియాక్ట్ అవుతున్నాయి. ఎందుకు రియాక్ట్ అవుతున్నాయి సార్? ఎందుకు రియాక్ట్ అవుతున్నాయి? టు ప్రొడ్యూస్ న్యూ సబ్స్టెన్స్. ఓకేనా, టు ఫార్మ్ న్యూ సబ్స్టెన్స్. ఈ కొత్త సబ్స్టెన్స్ ఏదైతే ఫామ్ అవుతుందో that will be completely possessing different properties. It is possessing what, sir? Different properties. Okay, so ఇలా ఒకవేళ చేంజ్ జరిగితే అప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది అని మనం చెప్పొచ్చు అన్నమాట. ఓకే, what do you mean by the word chemical reaction? A change in which one or more substances which are going to react, దాన్ని మనం ఏమంటున్నాం? we are calling it as reactants. ఎందుకు రియాక్ట్ అవుతున్నాయి? టు ఫార్మ్ న్యూ సబ్స్టెన్స్. ఓకే, ఆ సబ్స్టెన్స్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటున్నాయి? ఒరిజినల్ సబ్స్టెన్స్ కి దానికి అస్సలు పోలిక ఉండదు అన్నమాట. సో ద ప్రోడక్ట్స్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఓకే, అర్థమైందా కాన్సెప్ట్? ఈజ్ ఇట్ క్లియర్? ఎస్, డన్. చలో, సో ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఒక్కసారి ఫటాఫట్ డిఫరెన్సెస్ అనేది మాట్లాడుకుందాం. ఫిజికల్ చేంజ్ అంటే ఏంటిది, కెమికల్ చేంజ్ అంటే ఏంటిది? సి, కెమికల్ చేంజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం, ఒక వుడ్ని తీసుకుంటున్నాం. అలానే ఫిజికల్ చేంజ్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం, లెమన్. ఓకే, సో ఫస్ట్గా మనకు వుడ్ ఉంది. ఓకే, సో లాగ్, యూ గాట్ ఎ లాగ్ హియర్. ఓకే, ఈ వుడ్ని మనం కాల్చుతున్నాం. వాట్ యు ఆర్ డూయింగ్ సార్ హియర్? మనం దీన్ని కాల్చుతున్నాం. ఓకే, వీఆర్ బర్నింగ్ ఇట్. సో వెన్ యూ బర్న్ దిస్ వుడ్ మనకేమొస్తుంది సార్? బూడిద, యాష్ వస్తుంది. యాషే కదా. అయితే ఇప్పుడు ఈ యాష్కి ఒరిజినల్ సబ్స్టెన్స్ వుడ్కి ఏమన్నా సంబంధం ఉందా సార్? ఆర్ దే షోయింగ్ ఎనీ ఫిజికల్ ప్రాపర్టీస్? నో. కెమికల్ ప్రాపర్టీస్ ఇస్తుందా? నో. సో యాక్చువల్గా వుడ్లో ఉండేది ఏంటి సార్? కార్బన్ కదా, కార్బనే కదా. వుడ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ కార్బన్. మనం కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ లెసన్లో కూడా మళ్ళీ మాట్లాడుకుంటాం. సో ఈ కార్బన్ ఏమైపోతుంది? కాలిన తర్వాత ఆఫ్టర్ గెటింగ్ బర్న్ ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ వాట్ సార్? కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ హీట్ ఇంకా లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఒక కెమికల్ చేంజ్ జరిగింది అనేసి అర్థమవుతుంది. వీ కెన్ ఏబుల్ టు సే కెమికల్ చేంజ్ హ్యాడ్ బీన్ టేకెన్ ప్లేస్ హియర్. ఓకే, ఫిజికల్ చేంజ్ అంటే చూడండి సార్, ఒక లెమన్ ఉంది, నిమ్మకాయ. ఓకే, ఈ లెమన్ని తీసుకొని కట్ చేస్తున్నా సార్, కట్ చేస్తున్నాను. ఓకే, when I'm cutting this lemon I can able to find two halves అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. ఓకే, అర్థమవుతుందా? సో ఇక్కడ లెమన్ యొక్క ఫిజికల్ షేప్ మాత్రమే చేంజ్ అయింది. షేప్ మాత్రమే చేంజ్ అయింది. కెమికల్ ప్రాపర్టీస్ ఏమైనా చేంజ్ అయ్యా? సేమ్ సబ్స్టెన్స్ ఉంది, షేప్లో మాత్రమే తేడా వచ్చింది. కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అవ్వలేదు. అర్థమవుతుందా? కెమికల్ ప్రాపర్టీస్ రిమైన్డ్ ద సేమ్. ఓకే, నో న్యూ సబ్స్టెన్స్ ఇస్ ఫార్మ్డ్ హియర్. ఇన్ ఎ ఫిజికల్ చేంజ్ no new substance is formed here. Okay, substance is remaining the same, but in chemical change new substance is formed here. Hope everybody understood this concept. ఈ కాన్సెప్ట్ మనము 6th క్లాస్ 7th క్లాస్లో నేర్చుకుంటాం రా. ఓకే, డెట్ ఈజీ. ఓకే, జస్ట్ వార్మప్ చేయడం కోసం ఇవన్నీ పట్టుకొని వచ్చేసాను. ఓకే, hope you people are understanding. Yes, now how is the josh? నిద్ర వచ్చేస్తుందా అందరికి? జోష్ ఎలా ఉండాలి జోష్? రే ఎగ్జామ్స్ ఉన్నాయిరా మనకు, అవునా కదా? ఎస్, గుడ్ ఈవినింగ్ అన్షు అండ్ అఫ్రీది, గుడ్ ఈవినింగ్. ఎస్, వెరీ గుడ్. సో జోష్ హైగానే ఉంది అందరికీ, కాబట్టి లెట్స్ డు నాట్ వేస్ట్ ద టైం. ఓకే, సో ఇప్పుడు చూడండి నాన్న, ఐడెంటిఫికేషన్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. అసలు కెమికల్ రియాక్షన్ జరిగింది అనేసి నువ్వు ఎలా ఐడెంటిఫై చేస్తావు? హౌ యు ఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై ద కెమికల్ రియాక్షన్స్? ఓకే, సో మనం సింపుల్గా కొన్ని ఫార్ములా ఉంటాయి, అంటే కొన్ని థింగ్స్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో బై సీయింగ్ దట్ ఇఫ్ ఎనీథింగ్ ఈస్ వర్కింగ్ అవుట్, సో యూ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై అరే కెమికల్ రియాక్షన్ ఇలా జరిగింది, లేదా ఇవన్నీ కూడా జరగట్లేవు కాబట్టి కెమికల్ రియాక్షన్ జరగలేదు అని మనం ఈజీగా క్లాసిఫై చేయొచ్చు అన్నమాట. ఓకే, ఎస్ కుమార్ ఆర్ట్స్ 100K నియర్లీ 100K అయిండొచ్చు, ఐ గెస్ ఈ లైవ్లో అయిపోవాలి. డన్. సో సీ హియర్ ఆ కెమికల్ రియాక్షన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తున్నాము అంటే బై
ఫాలోయింగ్ దీస్ అబ్జర్వేషన్స్, ఈ అబ్జర్వేషన్స్లో ఏ ఒక్కటి జరిగినా కూడా వీ కెన్ ఏబుల్ టు సే దట్ కెమికల్ రియాక్షన్ హ్యాడ్ బీన్ టేకెన్ ప్లేస్. ఓకే, అర్థమవుతుందా కాన్సెప్ట్? ఎస్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఏమేమి జరగాలి ఇక్కడ అబ్జర్వేషన్స్ చూడండి. ఇప్పుడు కెమికల్ రియాక్షన్ జరిగింది అని మనకు ఎప్పుడు తెలుస్తుంది? ఇఫ్ దెర్ ఈస్ చేంజ్ ఇన్ స్టేట్. ఒకవేళ స్టేట్ సాలిడ్ నుండి లిక్విడ్, లిక్విడ్ నుండి గ్యాస్, ఇలా స్టేట్లో ఏమైనా చేంజ్ అయితే yes, then we can able to say that a chemical reaction had been taken place. Congratulations, మీ అందరికీ కూడా congratulations 100K. సో స్పెషల్లీ లెంకా సార్కి కూడా congratulations, the whole team, because చాలా హార్డ్ వర్క్ అనేది ఉంది. సో యూ డోంట్ నో హౌ మచ్ హార్డ్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. డెఫినెట్లీ మీ అందరి సపోర్ట్ ఈ విధంగానే ఉండాలి. అండ్ ఐ కెన్ సే వన్ థింగ్ నానా, we have planned the next level లో ప్లాన్ అనేది చేయడం జరిగింది. యూ కెన్ ఏబుల్ టు విట్నెస్, జస్ట్ స్టే ట్యూన్డ్ గా ఉండండి. ద ప్లాన్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, సో however I got this chance to talk with you all. సో లైవ్ లోనే 100K జరిగింది కాబట్టి yes, even I am feeling very happy. హోల్ టీమ్ అందరికి yes, congratulations, done. సో యా, వచ్చేసేయండి ఇప్పుడు. కమ్ బ్యాక్ టు ద టాపిక్ హియర్. సో ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తున్నాము? ఒకవేళ ఆ రియాక్షన్లో ఓకే, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ చేంజ్ ఇన్ స్టేట్, ఓకే, చేంజ్ ఇన్ స్టేట్ ఒకవేళ ఏమైనా జరిగిందా, లేదా కలర్లో ఏమైనా మారిందా, లేదా ఆ రియాక్షన్లో గ్యాస్ ఏమైనా ప్రొడ్యూస్ అయిందా, ఇఫ్ ఎనీ గ్యాస్ ఈస్ ప్రొడ్యూస్, ఆర్ అందులో టెంపరేచర్ ఏమైనా మారిందా, ఇఫ్ దెర్ ఈస్ చేంజ్ ఇన్ ఎనీ టెంపరేచర్, ఆర్ ప్రెసిపిటేట్ లాంటి స్ట్రక్చర్ ఏమైనా ఫామ్ అయిందా. ఓకే, ఇఫ్ వీటన్నిటిలో ఈ 5 థింగ్స్లో ఏ ఒక్కటి జరిగినా కూడా ఇమీడియట్లీ యూ కెన్ ఏబుల్ టు టెల్ దట్ ఇక్కడ ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది. వెన్ డూ వి సే కెమికల్ రియాక్షన్ హ్యాడ్ టేకెన్ ప్లేస్? నౌ యూ హ్యావ్ టు సే. ఎప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది అని చెప్తాం మనము? ఎప్పుడైతే కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అవుతుందో, ఎప్పుడైతే కొత్త సబ్స్టెన్స్ ఒరిజినల్ సబ్స్టెన్స్కి ఫిజికల్ ప్రాపర్టీస్ ఇంకా కెమికల్ ప్రాపర్టీస్ని మ్యాచ్ చేయట్లేదు, ఎప్పుడైతే ఆ రియాక్షన్లో స్టేట్ ఆఫ్ ద రియాక్టెంట్ ఆర్ స్టేట్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది చేంజ్ అవుతుందో, లేదా కలర్లో ఏమైనా మారిందా, లేదా ఏదైనా గ్యాస్ ఎవాల్వ్ అయిందా, లేదా టెంపరేచర్ ఏమైనా చేంజ్ అయిందా, లేదా ప్రెసిపిటేట్స్ లాంటివి ఏవైనా ఫామ్ అయ్యాయా. ఓకే, బేస్డ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ ఏబుల్ టు ఈజీలీ ఐడెంటిఫై whether a chemical reaction had been taken place or not. ఓకేనా, అర్థమైందా కాన్సెప్ట్? అందరు 100K హ్యాపీనెస్లోనే ఉన్నారు. క్లాస్ వినండి రా, క్లాస్ వినండి. 100Kకి స్పెషల్ ప్లానింగ్ అనేది జరిగింది, స్పెషల్గా సెలబ్రేట్ చేద్దాం. ఓకేనా? ఎస్, ఈవెన్ ఐఎమ్ వెరీ హ్యాపీ హియర్. ఓకే, సో నాకు కూడా మాటలు ఏం రావట్లేదు, బట్ యెట్ వీ నీడ్ టు ఫినిష్ దట్ వాట్ ఎందుకు మనం ఇవాళ లైవ్ వచ్చామన్నది అయితే క్లియర్ చేసుకోవాలి కదా. ఎస్, సో సపరేట్గా మనం 100Kని అందరం కలిసి లైవ్లో సెలబ్రేట్ చేద్దాం, దానికి సపరేట్ టైమింగ్ పెట్టుకుందాం. ఓకే, నౌ కాన్సన్ట్రేట్ ఆన్ ది క్లాస్ హియర్, రైట్? సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్లో మనం ఏం చెప్పాము? స్టేట్ ఆఫ్ రియాక్టెంట్ ఆర్ ప్రోడక్ట్లో ఏమైనా చేంజ్ అయిందా, లేదా కలర్లో ఏమైనా చేంజ్ అయిందా, ఎవల్యూషన్ ఆఫ్ ఎనీ గ్యాస్ ఏమైనా ఎవాల్వ్ అయిందా, టెంపరేచర్లో ఏమైనా మారిందా, లేదా ఏమైనా ప్రెసిపిటేషన్స్ వచ్చిందా. సో బేస్డ్ ఆన్ దిస్ వీ విల్ బి సేయింగ్ దట్ ఎ కెమికల్ రియాక్షన్ హ్యాడ్ బీన్ టేకెన్ ప్లేస్. సో ఫస్ట్ థింగ్ మనం చూసుకుంటే వీ విల్ బి చెకింగ్, ఓకే, బేస్డ్ ఆన్ దిస్ ప్రాపర్టీ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? ఎస్, యూ నీడ్ టు టేక్ అ బీకర్. ఒక బీకర్ని తీసుకోవాలి. ఓకే, ఒక బీకర్ని తీసుకోవాలి. ఈ బీకర్ లోపల వాట్ యు ఆర్ గోయింగ్ టు యాడ్ హియర్? యు ఆర్ గోయింగ్ టు యాడ్ క్విక్ లైమ్. ఏం యాడ్ చేస్తున్నాం మనం ఇక్కడ? క్విక్ లైమ్ని యాడ్ చేస్తున్నాం, కాల్షియం ఆక్సైడ్ని యాడ్ చేస్తున్నాం. కాల్షియం ఆక్సైడ్ ఈస్ యాడెడ్ టు వాటర్. ఓకే, ఇట్ ఈస్ యాడెడ్ టు వాటర్. ఎప్పుడైతే కాల్షియం ఆక్సైడ్ని వాటర్ లోపల యాడ్ చేస్తావో అప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ ఒక రియాక్షన్ అనేది జరుగుతుంది సార్. నువ్వు ఎప్పుడైతే నీ చెయ్యి ఈ కంటైనర్ యొక్క వాల్స్కి ఇలా పెట్టి చూస్తావో అప్పుడు యూ కెన్ ఏబుల్ టు ఫీల్ దట్ కంటైనర్ అనేది కొంచెం వేడిగా అయిపోతుంది అన్నమాట. కంటైనర్ బికమ్స్ హాట్. ఓకే, కంటైనర్ బికమ్స్ వాట్? హాట్. అంటే ఇక్కడ లైమ్ వాటర్ అంటున్నా, క్విక్ లైమ్ని వాటర్లో యాడ్ చేసినప్పుడు ఒక రియాక్షన్ జరిగింది సార్. ఈ రియాక్షన్ జరిగినప్పుడు ఏమైంది? టెంపరేచర్లో మార్పు వచ్చేసింది. దెర్ ఈస్ అ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఏమైంది అక్కడ?
హీట్ అనేది ప్రొడ్యూస్ అయింది, హీట్ అనేది బయటికి ప్రొడ్యూస్ అయింది. ఓకే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో ఒక రియాక్షన్లో హీట్ అనేది బయటికి ప్రొడ్యూస్ అవుతే అలాంటి రియాక్షన్స్ని మనం ఏమని పిలుస్తున్నాం సార్? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఏమంటున్నాం సార్? ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటున్నాం. ఓకే, సో ఈ చిన్నప్పుడు ఎక్సో అనే ఒక బార్ వస్తుంది, ఇప్పటికీ కూడా వస్తుందో లేదో ఇదే తెలుసా? మమ్మీ వాళ్ళు యూటెన్సిల్స్ వాష్ చేయడం కోసం ఎక్సో బార్ వస్తుంది. ఎక్సో అంటే ఏంటి సార్? ఆ బార్ స్పెషాలిటీ ఏంటిది? లోపల ఉన్న క్రీములు అన్నీ కూడా క్లీన్ చేసేస్తుంది, బయటికి పంపించేస్తుంది అని చెప్పడం అన్నమాట. ఓకే, ఎస్ టీమ్ 100K అండి. ఎవరైతే హ్యాపీగా ఎస్ విష్ చేశారో మీ అందరికీ మన తరపున లెంక సార్ విష్ చేసేసారు. సో సార్, hearty congratulations and looking forward for many victories in the same way. Right, see here. So మనం నార్మల్గా ఎక్సో అని పేరు ఎందుకు వచ్చింది అక్కడ? సో ఎక్సో అని పేరు ఎందుకు వచ్చింది అక్కడ? లోపల ఉన్న క్రీములన్నింటినీ కూడా బయటికి పంపించేస్తుందని అడ్వర్టైజ్మెంట్ అక్కడ. ఓకే, సో ఎక్స్ అంటే ఏంటిది? ఎక్స్ అంటే అవుట్ సైడ్. ఎక్స్ అంటే ఏంటి సార్? ఇక్కడ ఎక్స్ అంటే అవుట్ సైడ్ అని అర్థం అన్నమాట. ఓకే, థర్మిక్ అంటే దిస్ వర్డ్, ఈ వర్డ్కి మీనింగ్ హీట్. ఓకే, సో ఈ రియాక్షన్లో హీట్ అనేది ఏం జరుగుతుందంట సార్? హీట్ ఈస్ ప్రొడ్యూస్డ్ అవుట్ సైడ్. హీట్ ఈస్ ప్రొడ్యూస్డ్ అవుట్ సైడ్. ఓకే, నాని 64 ఒక ఎక్స్పెరిమెంట్ ఏమని చెప్తున్నాడు. సో ఇమీడియట్లీ ఇప్పుడైతే నేను కెమికల్స్ని పట్టుకోరాలే, బట్ దీనికి రిలేటెడ్గా ఒక ఎక్స్పెరిమెంట్ నువ్వు ఇంట్లో కూర్చొని ఇప్పుడే నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. సో దాట్ వన్ ఐ విల్ టెల్ యూ. ఓకే, ఇమీడియట్లీ వాష్ ఏరియాలో వెళ్ళిపోయి డిటర్జెంట్ తీసుకో చేతిలో, కొంచెం డిటర్జెంట్. ఓకే, సర్ఫ్. ఓకే, డిటర్జెంట్ని తీసుకొని ఏం చేయాలి తెలుసా? నువ్వు యూ హ్యావ్ టు యాడ్ సమ్ వాటర్. ఓకే, యూ హ్యావ్ టు యాడ్ సమ్ వాటర్. కొంచెం వాటర్ని యాడ్ చేయండి. ఓకే, సో కొంచెం వాటర్ని యాడ్ చేసి ఒక పేస్ట్ లాగా మార్చితే ఎస్ ఇమీడియట్లీ నీకు ఆ హాట్నెస్ అనేది తెలుస్తుంది. సో ఐఎమ్ గెటింగ్ అ వీడియో కాల్ హియర్ ఫ్రమ్ అవర్ టీమ్. హాయ్ సార్, హాయ్, కంగ్రాచులేషన్స్. యా కంగ్రాచులేషన్స్. సో ద హోల్ టీమ్ ఈజ్ హియర్. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. సార్ చెప్పండి, ఒక్క నిమిషం, ఐల్ షేర్ దిస్ మైక్. Just a minute, sir. Just a minute. Thank you, everyone. Yes, we got the whole team here. So, Lenka sir live lo unnaru, and also we got our beautiful team, Abhijit sir, Kani, Sunil, Prabhakar. So, we'llanta kuda back in team whom you never observed. Ante I mean, meer we'll meet avalekapochu. Okay, but the whole team effort anedi ekkuva undi kada. So, how are you feeling, sir? Lenka sir. Thank you so much, guys. కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి లైవ్ రాలేకపోతున్నా. టుమారో విల్ డూ ఎ లైవ్ సెషన్ ఎక్స్ప్లెయినింగ్. అంటే ఇదే మన ఎంజాయ్ చేద్దాం 100K సెలబ్రేషన్. సమ్ సర్ప్రైజెస్ ప్లాన్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్, గైస్. థ్యాంక్ యూ సో మచ్. Yeah. Thank you so much, sir. Thank you. So, hi, sir. So, class we do have Abhijit sir also with us. Sir, Abhijit sir. Thank you, everyone. Thank you, everyone. Yeah. So, next ఇంకొకటి, మా వీడియోస్ని నెక్స్ట్ లెవెల్లో ఎడిట్ చేశాం. ఎడిటింగ్ మీద చాలా కామెంట్స్ వచ్చేసాయి, అవునా? సో ఎవ్రీబడి ఈజ్ ఈగర్లీ వెయిటింగ్. అసలు ఎడిటర్ని పట్టేసేయాలని చాలా మంది పెద్ద లైక్ ఎక్సైటెడ్గా చూస్తున్నారు. సో ఎడిటర్ కూడా వి గాట్ హియర్. సో సునీల్ ఉన్నారు ఇక్కడ. యా Okay, continue the class. Yeah. Okay, sir. Thank you. Bring near to camera now. బాబు బంగారం, డోంట్ నీడ్ టు వరీ నానా. సి స్పెషల్గా మేము ప్లాన్ చేసాం, 100K అయింది కదా. సో యూ గాట్ లైక్
ఇంకా రానున్న రోజుల్లో చాలా సర్ప్రైజెస్ ప్లాన్ చేసేసాం, చాలా గిఫ్ట్సే ప్లాన్ చేసేసాం. నెక్స్ట్ లెవెల్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి జస్ట్ స్టే ట్యూన్గా ఉండండి, కంటిన్యూ అవుతుండండి. మీకే తెలుస్తుంది ముందు ముందు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది. ఓకే, రైట్. సో వెనక్కి వచ్చేద్దామా, టాపిక్లోకి వచ్చేద్దామా? ఎస్, సంబడి నాని వచ్చేసి ఎక్స్పెరిమెంట్ అడిగిండు. సో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావా? వెళ్ళి డిటర్జెంట్ని కొంచెం చేతుల మీద వేసేసుకొని ఓకే కొంచెం వాటర్ని యాడ్ చేసి ఒక పేస్ట్ లాగా తయారు చేయండి అన్న. యూ కెన్ ఏబుల్ టు ఫీల్ ద హాట్నెస్ ఆన్ యువర్ పామ్ బికాస్ ఇక్కడ ఏం జరిగింది, ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అనేది జరిగింది. వాట్ డూ యూ మీన్ బై ద వర్డ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్? ఎక్సో అంటే అవుట్ సైడ్, హీట్ అనేది బయటికి రిలీజ్ అయింది. సో అలాంటి రియాక్షన్స్ని మనం ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. ఓకే, అర్థమైందా కాన్సెప్ట్? ఈజ్ ఇట్ క్లియర్? డన్. సో కాల్షియం ఆక్సైడ్ వెన్ ఇట్ ఈస్ రియాక్టింగ్ విత్ వాటర్ మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది సార్? We will be getting calcium hydroxide. Okay, CaOH taken twice. Okay, so మనకి ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ అ ప్రెసిపిటేట్. ఓకే, సో కొన్ని రియాక్షన్స్లో మనకు ఓకే ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్సెస్ అనేవి ఫామ్ అవుతాయి. వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ సమ్ ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్సెస్ కెన్ బి సీన్ దేర్. ఓకే, సో ఈ ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్సెస్నే మనం ప్రెసిపిటేట్ అంటాం. వాట్ డూ యూ కాల్ ఇట్ యాజ్? ప్రెసిపిటేట్. ఓకే, అసలు ప్రెసిపిటేట్ ఎలా ఫామ్ అవుతుంది దాని గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ ఇంకొక యాక్టివిటీ అనేది టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇన్ దిస్ యాక్టివిటీ వాట్ వీ గోన్ డూ హియర్ ఈస్ ఓకే జస్ట్ చేంజింగ్ హియర్ మనం ఇక్కడ ఓకే. సో ఇన్ దిస్ యాక్టివిటీ వాట్ వీ గోన్ డూ హియర్, సో యాక్టివిటీ మెయిన్ ఇంటెన్షన్ ఏంటిది ఇక్కడ? ఫార్మేషన్ ఆఫ్ ప్రెసిపిటేట్. ఓకే, సో ప్రెసిపిటేట్ ఫామ్ అవ్వడం కోసం వీ విల్ బి టేకింగ్ సమ్ టూ కెమికల్స్ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం అన్నమాట. ఓకే, వాట్ ఆర్ ద టూ కెమికల్స్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ హియర్? యూ విల్ బి టేకింగ్ సోడియం సల్ఫేట్ అలానే బారియం క్లోరైడ్ని తీసుకుంటున్నాం. విల్ బి టేకింగ్ సోడియం సల్ఫేట్ అండ్ బారియం క్లోరైడ్. ఓకేనా? సో సోడియం సల్ఫేట్ని బారియం క్లోరైడ్ని ఓకే రియాక్ట్ చేయించినప్పుడు okay we can able to find barium sulfate is formed here. What is formed here? Barium sulfate అనేది ఫామ్ అవుతుంది and also you can able to find sodium chloride is formed here. Okay, you can able to find sodium chloride is formed here. అయితే ఈ బారియం సల్ఫేట్ అనేది మనకు ప్రెసిపిటేట్ లాగా ఫామ్ అవుతుంది. we can able to find this barium sulfate in the form of what sir? In the form of precipitate లాగా ఫామ్ అవుతుంది. ఓకే, సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మన దగ్గర చాలా సింపుల్గా సినిమా వాళ్ళని పట్టుకొని వచ్చేసాను. ఎందుకంటే టాపిక్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఏదో ఒక బండ గుర్తు కావాలి కదా మనకు. సో జస్ట్ సీ హియర్, ఇంతకుముందు జరిగిన రియాక్షన్ ఇలా చెప్తే ఎవరికి అర్థం కాదు, అవునా కాదా? ఏం చెప్తున్నారు సార్ బోర్డు మీద, ఏదో నార్మల్గా ఉంది ఇది అన్నట్టుంది కదా. సో ఇప్పుడు ఇదే టాపిక్ని మన స్టైల్లో చెప్దాం వినండి. ఓకే, సో మీ అందరికీ తెలుసు ద ఫేమస్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్. ఓకే, ఇవాళ వీళ్ళు కూడా మన క్లాస్లో జాయిన్ అయిపోయారన్నమాట. ఓకే, ఎవరది? సో యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ రణ్వీర్ సింగ్, ఆలియా భట్. ఓకే, రణ్వీర్ సింగ్, ఆలియా భట్ మస్తు మంచి మూవీస్ తీశారు ఇద్దరు కూడా కలిసి. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ దీపికా పదుకోన్ అండ్ రణబీర్ కపూర్, వీళ్ళిద్దరు కూడా సూపర్ హిట్ పేర్. ఓకే, వీళ్ళు కూడా చాలా మంచి మూవీస్ చేశారు. ఓకే, సో ఇటు రణ్వీర్ సింగ్, ఆలియా భట్, రణబీర్ కపూర్, దీపికా పదుకోన్. ఓకే, ఇన్ రియల్ లైఫ్ మనం చూసుకుంటే కనుక వీ కెన్ ఏబుల్ టు సీ దట్ రణ్వీర్ సింగ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ దీపికా పదుకోన్. ఓకే, అలానే రణబీర్ కపూర్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఆలియా భట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది చూడండి. ఇఫ్ ఐ కన్సిడర్ రణ్వీర్ సింగ్ అండ్ ఆలియా భట్ అకార్డింగ్ టు దిస్ ఈక్వేషన్ సోడియం సల్ఫేట్ అండ్ రణబీర్ కపూర్ అండ్ అలానే దీపికా పదుకోన్ని బారియం క్లోరైడ్ అనుకుందాం. ఓకేనా? సో ఆఫ్టర్ రియాక్షన్ ఓకే ఏం జరిగింది సార్? వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ దట్ రణ్వీర్ సింగ్ ఇంకా దీపికా పదుకోన్ ఒక పేరు అయిపోయారు. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం
రణబీర్ కపూర్ ఇంకా ఆలియా భట్. రణబీర్ కపూర్ అంటే ఎవరు సార్? బారియం. అండ్ ఆలియా భట్ అంటే SO4 సల్ఫేట్. ఓకే, బారియం సల్ఫేట్ ఈస్ ఫార్మ్డ్ హియర్. ఓకే, అర్థమైందా కాన్సెప్ట్? సో ఇక్కడ ఏం జరిగింది? సో స్క్రీన్ మీద ఆన్ స్క్రీన్ హస్బెండ్ అండ్ వైఫ్, ఇన్ రియాలిటీ హస్బెండ్ అండ్ వైఫ్ డిఫరెంట్ ఉన్నారు ఇక్కడ. ఓకేనా, అర్థమైందా కాన్సెప్ట్? వీళ్ళ మధ్యలో మనం చూసుకుంటే సంథింగ్ హ్యాపెన్. ఓకే, సమ్ డేస్ వాళ్ళందరూ కూడా సో లవ్లో ఉండే సంథింగ్ హ్యాపెన్. బట్ అదంతా పక్కన పెట్టేస్తే మనకు కావాల్సింది ఏంటి సార్? సబ్జెక్ట్ కదా. సో చూడండి, ఇక్కడ సోడియం సల్ఫేట్ ఒక పేర్ లాగా ఉండే ముందు, బారియం క్లోరైడ్ ఒక పేర్ లాగా ఉండే. బట్ ఇమీడియట్లీ రియాక్షన్ అవ్వగానే చూడండి, సోడియం క్లోరైడ్ ఒక దగ్గరకు అయిపోయారు, బారియం సల్ఫేట్ ఒక దగ్గరకు అయిపోయారు. ఓకే, సో ఒక రియాక్షన్లో ఒకటి కంటే ఎక్కువ టైం లేదా 2 times ఒకవేళ ఓకే పొజిషన్ ఆఫ్ ద ఎలిమెంట్ అనేది చేంజ్ అవుతే అలాంటి రియాక్షన్స్ని మనం డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటున్నాం. వాట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఓకే, దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్స్ ఆర్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఓకే రైట్, ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి సార్? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సింపుల్గా బారియం సల్ఫేట్ ఈజ్ గోయింగ్ టు ప్రొడ్యూస్ దిస్ వైట్ కలర్ precipitation. Okay, అర్థమవుతుందా? సో ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ వైట్ కలర్ precipitation. సో ఈ లైన్ అనేది ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు దిస్ టాపిక్, సో ఐఎమ్ జస్ట్ ఎరేజింగ్ హియర్. ఓకే, సో ఇక్కడ ఎక్స్పెరిమెంట్లో ఈక్వేషన్స్ గురించి అడుగుతాడు. ఎక్స్పెరిమెంట్లో మనం తీసుకున్న అపారటస్ ఏంటి, ఏ విధంగా ప్రొసీజర్ని ఫాలో అయ్యాం దాని గురించి కూడా అడుగుతాడు. సూపర్ ఎగ్జాంపుల్ నాకు తెలుసు, ఇలాంటివి సినిమాలకు చెప్తే సూపర్ ఎగ్జాంపుల్ అంటారు. ఎగ్జామ్లో రాసుకోవడానికే, ఎగ్జామ్లో ప్రాపర్గా రాసుకుంటారు, గుర్తుపెట్టుకుంటారు అనేసి తీసుకొని వచ్చిన అంతే. మళ్ళీ అక్కడికి ఎగ్జామ్లో వెళ్ళిన తర్వాత సార్ దీపిక పదుకోండి ఇంకా రణబీర్ కపూర్ అన్నాడు అనేసి ఇలా రాసింది అనుకో, అయిపోతాయి, మార్క్స్ పోతాయి ఇంకా. ఓకే రైట్, సో ఇక్కడ మీరు చూడండి, ఒక కోనికల్ ఫ్లాస్క్ తీసుకున్నాం. ఈ కోనికల్ ఫ్లాస్క్లో ఫస్ట్ మనం సోడియం సల్ఫేట్ని యాడ్ చేసాం. ఓకేనా, అండ్ ఒక గ్లాస్ రాడ్ని ప్లేస్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ హోల్డర్, టెస్ట్ ట్యూబ్లో నుండి బారియం క్లోరైడ్ని యాడ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా, గ్లాస్ రాడ్ని పెట్టడానికి కారణం ఏంటి సార్? డైరెక్షన్ అనేది ప్రాపర్గా వెళ్ళడం కోసం అండ్ టు స్టైర్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఈ మీన్ టైంలో రియాక్షన్ జరిగిన తర్వాత వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ వైట్ ఓకే ప్రెసిపిటేషన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అన్నమాట. ప్రెసిపిటేషన్ ఫామ్ అయిందా, అయితే కెమికల్ రియాక్షన్ జరిగింది అని మనం ఐడెంటిఫై చేయాల్సిందే. ఓకేనా రైట్, దీని రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాడు నాన్న. యూ విల్ బి గెటింగ్ క్వశ్చన్ లైక్ ఈ విధంగా ఒక క్వశ్చన్ వస్తుంది అన్నమాట. వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ద యాక్టివిటీ టు షో ద రియాక్షన్ ఓకే బిట్వీన్ సోడియం సల్ఫేట్ అండ్ బారియం క్లోరైడ్కి ఇంకా సోడియం సల్ఫేట్కి మధ్యలో ఓకే రియాక్షన్ జరిగిందని చూపించడం కోసం యాక్టివిటీ ఒకటి చేసామా, ఆ యాక్టివిటీ లోపల మెటీరియల్స్ ఏం కావాలి అని అడుగుతాడు. ఓకే, 1 mark or 2 marksలో అడుగుతాడు ఇది. ఓకే, ప్రొసీజర్ అడిగింది అనుకో, ఇది ప్రొసీజర్ 2 marks కోసం అడుగుతాడు. లేదు కంప్లీట్ క్వశ్చనే అడిగింది అనుకో, లాంగ్ ఆన్సర్లో వచ్చేస్తుంది. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సిబిఎస్ఈ యాజ్ వెల్ హియర్. ఓకే, లేదా సింపుల్గా నేమ్ ద టైప్ ఆఫ్ రియాక్షన్. ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ సార్ ఇది? డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఓకే, అండ్ దెన్ వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ ఫార్మ్డ్ హియర్? ఏమేమి ప్రోడక్ట్స్ ఫామ్ అయినాయి ఇక్కడ? we were able to find ఓకే సోడియం క్లోరైడ్ సాల్ట్ అనేది ఫామ్ అయింది, బారియం సల్ఫేట్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయింది. ఓకే, నౌ ఈ క్వశ్చన్కి రిలేటెడ్ ఆన్సర్ ఫస్ట్ ఓన్లీ ఈ క్వశ్చన్, ఓన్లీ దిస్ క్వశ్చన్, వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ద యాక్టివిటీ టు షో ద రియాక్షన్ బిట్వీన్ sodium sulfate and barium chloride. Okay, ఈ క్వశ్చన్కి ఆన్సర్ యూ నీడ్ టు సెండ్ ఆన్ అవర్ వాట్సాప్ కమ్యూనిటీ. ఫాస్ట్గా పంపించేసేయండి. ఎవరైతే పంపిస్తారో ఎస్ దే విల్ బి ద విన్నర్. ఓకే, ఫాస్ట్గా పంపించేసేయండి. ఇఫ్ యూ ఆర్ సమ్వన్ హూ డిడ్ యట్ జాయిన్ ద కమ్యూనిటీ, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెట్టేశాను. ఇమీడియట్గా యూ నీడ్ టు ఆన్సర్ దేర్. ఎస్ఎస్సి వాళ్ళకి లేదా సార్? వాట్ సార్ వాట్ క్వశ్చన్ ఎస్ఎస్సి వాళ్ళకి కూడా అడుగుతాడు సార్, అడుగుతాడు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతాడు. ఎస్, లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్ నాన్న. ఒక్కసారి డిస్క్రిప్షన్ చెక్ చేసి, డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది. సో ఆ లింక్లో వెళ్ళి ఇమీడియట్గా ఆన్సర్ చేయండి, నేను చూస్తున్నాను.
నాని 64 ఎస్ఏ 1లో మీకు వచ్చే క్వశ్చన్ కూడా నేను స్ట్రెస్ చేసి చెప్తా, నువ్వు స్ట్రెస్ ఎక్కువ తీసుకోకు. ఓకే, ఆరామ్సే ఎంజాయ్ చేయి. ఓకే, ఇప్పటివరకు మనం ఒక సినిమా చూసినాం. ఓకే, యూ నీడ్ టు ఆన్సర్ హియర్. గ్రూప్లో ఆన్సర్ పెట్టేసేయండి. ఆన్సర్ ఎవరైతే పెట్టేస్తారో ఫస్ట్ ప్రాపర్ ఆన్సర్ చేసిన వాళ్ళ నేమ్ ఇక్కడైతే రాసేస్తాను. ఓకేనా? రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ అనగానే ఇంకో సినిమా వచ్చేసింది చూడండి. ఓ రెండు ప్రేమ మేఘాలు, అదేనా? ఇదే కదా సాంగ్? రైట్. సో వీ గాట్ ద బ్యూటిఫుల్ మూవీ దట్ ఈస్ బేబీ. బేబీ సినిమాతో మనం ఇప్పుడు నేర్చుకోబోతున్న టాపిక్ వచ్చేసి ఎస్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. వాట్ ఈస్ దట్ అన్న? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఓకే, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఇన్ అవర్ సినిమాటిక్ యూనివర్స్. ఓకే, సో బేబీ సినిమా మీరు చూసే ఉంటారు. ఓకే, సినిమా పక్కన పెట్టేస్తే మనం ఇప్పుడు తీసుకుంటున్న లాజికల్ ఆన్సర్ ఈజ్ డిఫరెంట్. మనకు అనుకూలంగా మార్చుకోవడమే, అందులో మనకు అనుకూలంగా మార్చుకొని గుర్తుపెట్టుకోవడంలోనే ఉన్న ట్రిక్ దట్ ఈస్ డిఫరెంట్ అనమాట. ఓకే, సో నార్మల్గా మనం చూసుకుంటే కనుక ఎస్, వెన్ ఏ కాంపౌండ్ ఈజ్ ప్రెజెంట్ హియర్, ఒక కాంపౌండ్ ఉంది. ఒక కాంపౌండ్ వెన్ ఇట్ ఈస్ రియాక్టింగ్ విత్ a reactant, okay, then you can able to find yes, changes had been taken place. Okay, ఏం జరిగింది ఇక్కడ? హైలీ రియాక్టివ్ ఎలిమెంట్ ఈజ్ గోయింగ్ టు రిప్లేస్ ద లెస్ రియాక్టివ్ ఎలిమెంట్. ఇట్లా చెప్పినాను అనుకో, నీకు అర్థం కాదని నాకు తెలుసు. ఓకే, సో ఇప్పుడు మన లాంగ్వేజ్లో చెప్తాను. ఓకే, సో బేబీ మూవీ ప్లాట్ మొత్తం పక్కన పెట్టేసాయి. ఓకే, ఇప్పుడు చూడండి, బోత్ వేర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఓకే, ఎస్ ఆర్ నాట్? అయితే మనోడు వచ్చిండు, విరాజే కదా. విరాజ్ వాజ్ రిచ్ కిడ్ అంటే మన లాంగ్వేజ్లో హైలీ రియాక్టివ్ ఎలిమెంట్. ఓకే, హైలీ రియాక్టివ్ ఎలిమెంట్. పాపం ఇతని పేరేమో ఉంటుంది, ఆనంద్ వాజ్ ఆటో డ్రైవర్ కదా. ఆటో డ్రైవర్ అంటే రియాక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఎప్పుడైతే లెస్ రియాక్టివ్ కాంపౌండ్ వెన్ ఇట్ ఈస్ రియాక్టింగ్ విత్ హైలీ రియాక్టివ్ ఎలిమెంట్, అప్పుడు ఏమవుతుందంట, ఈ హైలీ రియాక్టివ్ ఎలిమెంట్ ఎవరిని రిప్లేస్ చేస్తుందంట? లెస్ రియాక్టివ్ ఎలిమెంట్ని రిప్లేస్ చేసేసి కాంపౌండ్ ఫామ్ అయిపోతుందంట. ఓకే, అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. విల్ బి గెటింగ్ ద కాంపౌండ్ దట్ ఈస్ ZnCl2. ఓకే, తర్వాత మనం చూసుకుంటే లాస్ట్కి ఎవరు సింపుల్గా మిగిలిపోతున్నారు ఇక్కడ? యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ దట్ లెస్ రియాక్టివ్ ఎలిమెంట్ ఈజ్ రిమైనింగ్ హియర్. ఓకే, అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. రైట్, సో ఇక్కడ మీరు గమనించుకుంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎలిమెంట్. ఓకే, ఇక్కడ ముందు పాపం ఇక్కడ మనం చూసుకుంటే వైష్ణవి ఆనంద్ తోటి ఓకే ప్రేమలో ఉండే, తర్వాత ఏమైంది, విరాజ్ వచ్చేసింది. విరాజ్ రాగానే ఏమైపోయింది, పాపం ఆనంద్ సపరేట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ కూడా హైడ్రోక్లోరిక్ యాసిడ్ వాజ్ ఎ కాంపౌండ్ బిట్వీన్ హైడ్రోజన్ అండ్ క్లోరైడ్. బట్ జింక్ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో సీన్లో, అప్పుడు ఏమైపోయింది, హైడ్రోజన్ వచ్చేసి సపరేట్ అయిపోయింది అనమాట. సో ఈ కేసులో మనం చూసుకుంటే వి గాట్ ఒక గ్యాస్ ఎవాల్వ్ అయింది. ఓకే, వాట్ ఐ సెడ్ ఇనీషియల్లీ, ఒక కెమికల్ రియాక్షన్ జరిగిందని మనం ఎప్పుడు ఐడెంటిఫై చేస్తాం? ఒకవేళ ఏమైనా గ్యాస్ ప్రొడ్యూస్ అయింది అంటే కూడా వీ కెన్ ఏబుల్ టు సే దట్ అ కెమికల్ రియాక్షన్ హ్యాడ్ బీన్ టేకెన్ ప్లేస్. ఓకే, అర్థమైందా? సో దిస్ ఈస్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇక్కడ ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఎలిమెంట్ డిస్ప్లేస్ అయింది. బట్ ఇంతకుముందు ప్లాట్లో మనం చూసుకుంటే కనుక ఎస్, 2 times డిస్ప్లేస్మెంట్ జరిగింది. అవునా? ఎస్, ABCD ఉంటే A D తోటి కంబైండ్ అయింది, B C తోటి కంబైండ్ అయింది. ఓకే, అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. సో ఇది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటున్నాం. హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఫర్ ఆల్ ద పీపుల్ దోస్ హు ఆర్ వాచింగ్ లైవ్ హియర్. మీ అందరికి అర్థమైంది అని నాకు ఎలా తెలియాలి? యూ జస్ట్ నీడ్ టు పుట్ థమ్స్ అప్. ఒకసారి థమ్స్ అప్ పెట్టేసేయండి. హౌ ఈస్ ద ఎనర్జీ? జస్ట్ పుట్ ద థమ్స్ అప్. సో ఇప్పుడు నేను క్వశ్చన్ని ఆన్సర్ ఎవరు చేశారో చెక్ చేస్తున్నాను ఇక్కడ. So many people are still typing. Okay. Nihant answered. Right.
సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసిన వాళ్ళ పేర్లు అయితే రాస్తానని చెప్పాను కదా. ఎస్, 2 people ఆన్సర్డ్ హియర్. ఓకే, ద ఫస్ట్ ఓకే మనం చూసుకుంటే కనుక అనిత అనే పేరుతో కంప్లీట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం జరిగింది. సో అనిత. అండ్ సెకండ్ ఆన్సర్ చేసింది అన్సార్. కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుందాం. వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ సార్? మెటీరియల్స్ ఏమేమి కావాలి మనకి ఇక్కడ? ఎస్, సోడియం సల్ఫేట్ ఒక సొల్యూషన్ కావాలి, బారియం క్లోరైడ్ కావాలి, బీకర్ కావాలి, టెస్ట్ ట్యూబ్ కావాలి. ఓకే, సో వాట్ ఈస్ ద ప్రొసీజర్ సార్? ప్రొసీజర్ ఏం ఫాలో అవుతున్నాం మనము? ఒక కోనికల్ ఫ్లాస్క్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ యాడింగ్ వాట్ సార్? వీఆర్ యాడింగ్ అవర్ సోడియం సల్ఫేట్ సొల్యూషన్. తర్వాత టెస్ట్ ట్యూబ్లో నుండి బారియం క్లోరైడ్ సొల్యూషన్ని యాడ్ చేస్తున్నాం ఇక్కడ స్లోలీ. ఓకే, దెన్ ఆఫ్టర్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ వైట్ కలర్ ప్రెసిపిటేషన్స్ ఆర్ ఫార్మ్డ్ హియర్. ప్రెసిపిటేషన్స్ అనేవి ఇక్కడ ఫామ్ అవుతున్నాయి. ఓకే, నౌ వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఈస్ దిస్ సార్? ఎలాంటి రియాక్షన్ ఇది? దట్ ఈస్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఓకే, డన్. ఎస్, సో ఎవరైతే ఆన్సర్స్ చేస్తున్నారో నాన్న వాట్సాప్ కమ్యూనిటీలో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఫ్రమ్ దేర్ ఐ విల్ కలెక్ట్ ద ఆన్సర్స్. ఓకే, రైట్. నెక్స్ట్, ఎవల్యూషన్ ఆఫ్ గ్యాసెస్. నాని 64 ఇంతకుముందు చాలా సేపు క్వశ్చన్స్ అడుగుతుండే. నాని, ఇది నీ కోసం కాకపోయినా అందరి కోసం చెప్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రీవియస్ ఇయర్స్ SA1 క్వశ్చన్ పేపర్ చూసుకుంటే ఈ క్వశ్చన్ రిపీట్ అయింది, ఈ క్వశ్చన్ వచ్చింది. ఓకే, వచ్చే అవకాశం ఉంది. కాబట్టి yes, you just need to be focused while explaining this topic. Okay, సృజన్ నిధి క్లాస్ ఎంతవరకు సార్? ఓపిక ఉన్నంత వరకు. ఓకే, ఎస్. సో క్లాస్ మనం చూసుకుంటే ఇవాళ బేసిక్ సెషన్ అనేది కంప్లీట్ చేస్తాం. ఈ నెక్స్ట్ లెక్చర్ విల్ బి డూయింగ్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్, క్యాల్కులేషన్స్ అన్నీ అక్కడ కంప్లీట్ చేస్తాం. ఓకేనా? సో ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అనుకోవచ్చు. ఓకేనా, రైట్. సో ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్ని ఐడెంటిఫై చేయడం కోసం మనం ఒక యాక్టివిటీ చేస్తున్నాం. దిస్ యాక్టివిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ యాక్టివిటీలో మనం ఏం చేస్తున్నాము? సింపుల్గా వీఆర్ టేకింగ్, ఓకే, ఎలా అయితే ఈ పిక్చర్లో అరేంజ్ చేశారో అలా మనము అపారటస్ని అరేంజ్ చేస్తున్నాం. ఏం చేస్తాం? మనం ఒక స్టాండ్ని తీసుకున్నాము, స్టాండ్కి టెస్ట్ ట్యూబ్ని ఫిక్స్ చేసేసాం. ఓకే, ఇన్ టెస్ట్ ట్యూబ్ లోపల మనం ఏం యాడ్ చేసాం సార్? వీ హ్యావ్ యాడెడ్ జింక్ గ్రెన్యూల్స్. ఏం యాడ్ చేసాం సార్? జింక్ గ్రెన్యూల్స్ని యాడ్ చేసాం. ఓకే, టు దిస్ జింక్ గ్రెన్యూల్స్ మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేస్తున్నాం. వీఆర్ యాడింగ్ వాట్ సార్? హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకే, సో ఇప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్ యొక్క అప్ సైడ్ పైన భాగంలో మనం ఒక టెస్ట్ ట్యూబ్ని కార్క్ని ఫిక్స్ చేసాం. కార్క్ని ఫిక్స్ చేసాం. ఓకే, ఈ కార్క్లో హోల్ చేసేసి మనము వన్ ఎండ్ ఆఫ్ డెలివరీ ట్యూబ్ని మనం ఇందులో ఫిక్స్ చేయడం జరిగింది. అదర్ ఎండ్ ఆఫ్ డెలివరీ ట్యూబ్ మనం ఏం చేసాం? అదర్ ఎండ్ ఆఫ్ డెలివరీ ట్యూబ్ ఈస్ ప్లేస్డ్ ఇన్సైడ్ బీకర్ కంటైనింగ్ సోప్ వాటర్. సోప్ వాటర్. ఓకే, అర్థమైందా? ఏం చేసాం? సింపుల్గా టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం సార్, టెస్ట్ ట్యూబ్ లోపల జింక్ గ్రెన్యూల్స్ని యాడ్ చేసాం. టు దిస్ జింక్ గ్రెన్యూల్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేసాం. ఓకే, సో ఎస్, ఆన్ ద అప్ సైడ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ మనం ఇక్కడ కార్క్ని ఫిక్స్ చేసాం. అండ్ ఇందులో వన్ ఎండ్ ఆఫ్ ద డెలివరీ ట్యూబ్ ఈస్ ప్లేస్డ్ హియర్, అదర్ ఎండ్ ఆఫ్ ద డెలివరీ ట్యూబ్ ఈస్ ప్లేస్డ్ ఇన్సైడ్ అ బీకర్ కంటైనింగ్ సోప్ వాటర్. ఓకే, సో ఇప్పుడు ఒక రియాక్షన్ జరుగుతుంది చూడండి. జింక్ ఇంకా హైడ్రోక్లోరిక్ యాసిడ్ రియాక్ట్ చేస్తున్నప్పుడు we are able to find some gas is produced here. చిన్నగా బబుల్స్ ఫామ్ అవుతున్నాయి. ఈ బబుల్స్ చూడండి. ఓకే, దే ఆర్ ఎంటరింగ్ త్రూ ద డెలివరీ ట్యూబ్. ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద సోప్ వాటర్ సొల్యూషన్. ఓకే, సో ఇక్కడ ఒక గ్యాస్ ఫామ్ అవుతుంది సార్, కానీ ఆ గ్యాస్ ఏదో నాకు తెలియదు. ఓకే, సో టు ఐడెంటిఫై ద గ్యాస్ నేను ఏం చేస్తున్నాను ఇక్కడ? ఐఎమ్ గోయింగ్ టు టేక్ అ మ్యాచ్ స్టిక్. ఎలా మ్యాచ్ స్టిక్ తీసుకుంటున్నాము? లైటెడ్ మ్యాచ్ స్టిక్ని లేదా లైటెడ్ క్యాండిల్ని తీసుకొని వచ్చి ఎస్, ఆ బబుల్స్ ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో దాని దగ్గర నేనైతే పెడుతున్నాను అన్నమాట. సింపుల్గా ఏం చేస్తున్నాం? ఫ్లేమ్ టెస్ట్ చేస్తున్నాం. ఓకే, వీఆర్ డూయింగ్ అ ఫ్లేమ్ టెస్ట్ హియర్. ఓకే, సో ఎప్పుడైతే మండుతున్న క్యాండిల్ని వెలుగుతున్న క్యాండిల్ని తీసుకొని వచ్చి ఇలా ప్లేస్ చేసినప్పుడు ఇమీడియట్గా ఏమైపోతుందంట? సో ఆ ఫ్లేమ్ అనేది ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ గోయింగ్ టు పుట్ ఆఫ్ బై మేకింగ్ అ పాప్ సౌండ్. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు పుట్ ఆఫ్ బై మేకింగ్ అ పాప్ సౌండ్. అంటే ఏమైపోతుందంట? క్యాండిల్ ఆరిపోతుందంట బై మేకింగ్ అ స్మాల్
పాప్ సౌండ్. ఓకే, సో తెలియని గ్యాస్, ఏదో తెలియని గ్యాస్ని మనం ఐడెంటిఫై చేయడం కోసం ఇలా లైటెడ్ క్యాండిల్ కానీ లైటెడ్ మ్యాచ్ స్టిక్ని కానీ తీసుకొని వెళ్ళినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ పుట్టింగ్ ఆఫ్ బై మేకింగ్ పాప్ సౌండ్, ఇగో కార్బన్ డైఆక్సైడ్ ఉన్నా కూడా ఓకే ఇట్ ఈస్ గోయింగ్ టు పుట్ ఆఫ్, బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా, ఆ సౌండ్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు పుట్ ఆఫ్ బై మేకింగ్ ఏ పాప్ సౌండ్, ఓకే దెన్ వీ సే దట్ ద గ్యాస్ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో, సో గ్యాస్ ఏది సార్, హైడ్రోజన్ గ్యాస్. ఓకే, వాట్ ఈస్ దట్ గ్యాస్ సార్, హైడ్రోజన్ గ్యాస్. ఎస్, అర్థమైందా కాన్సెప్ట్, ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ అయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ జింక్ హైడ్రోజన్ అయితే సపరేట్ అయిపోయింది, ఫ్రమ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ హైడ్రోజన్ ఈజ్ సపరేటెడ్. ఇప్పుడు జింక్ క్లోరైడ్ తోటి కంబైండ్ అయిపోయి ఓకే మనకి ఇక్కడ ఏం ఫామ్ చేస్తుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ జింక్ క్లోరైడ్. ఇట్ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ వాట్ సార్, జింక్ క్లోరైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. ఓకేనా, అర్థమవుతుందో కాన్సెప్ట్. సో అర్థం కాకపోతే ఇంతకుముందు మనం బేబీ సినిమా చూసినాం చూడండి, అర్థమైందా. ఓకే, హైడ్రోక్లోరిక్ యాసిడ్లో జింక్ గ్రెన్యూల్స్ యాడ్ చేసినప్పుడు హైడ్రోజన్ సపరేట్ అయిపోయింది సార్, జింక్ క్లోరైడ్ సాల్ట్ ఫామ్ అయింది సార్. వి గాట్ సాల్ట్ హియర్ అండ్ వి ఆల్సో గాట్ వాట్ సార్, వి గాట్ అ గ్యాస్ హియర్, ఇక్కడ ఒక గ్యాస్ వచ్చింది. అర్థమవుతుందా కాన్సెప్ట్. ఎప్పుడైతే ఒక యాసిడ్ ఓకే ఒక యాసిడ్ ఎప్పుడైతే మెటల్తో రియాక్ట్ అయిందో ఇంత పని అయిందన్నమాట. ఓకే, అర్థమైందా కాన్సెప్ట్, ఈజ్ ఇట్ క్లియర్, రైట్. సో ఇప్పుడు జింక్ క్లోరైడ్ అండ్ హైడ్రోజన్ ఇక్కడ మనం చూసుకుంటే బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయడం వెరీ ఇంపార్టెంట్. బ్యాలెన్సింగ్ టాపిక్ని ఐల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఇన్ నెక్స్ట్ సెషన్. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటిదంటే మనకు మ్యాథ్స్లో ఉంటుంది చూడండి, ఎల్హెచ్ఎస్ షుడ్ బి ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఓకే, రియాక్టెంట్ సైడ్ ఎన్నైతే ఎలిమెంట్ ఫార్ములా ఏదైతే ఉందో ఓకే ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అయితే ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ మనకు ప్రోడక్ట్ సైడ్ కూడా ఉండాలి. ఆన్ ద ప్రోడక్ట్ సైడ్ ఆల్సో వీ షుడ్ ఏబుల్ టు ఫైండ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్. ఓకే, సో సేమ్ నెంబర్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో బ్యాలెన్స్ ఉంటే అప్పుడే మనం దాన్ని ఏమని పిలుస్తున్నాం సార్, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఓకే, సో ఇలా సేమ్గా ఉండాలని రూల్ ఉందా సార్ అంటే రూల్ కాదు, ఒక లానే ఉంది ఇక్కడ. ఓకే, సో ఇఫ్ యూ సీ 9th క్లాస్లో మనం ఆల్రెడీ ఆటమ్స్ మాలిక్యూల్స్ కెమికల్ రియాక్షన్స్ అనే లెసన్లో నేర్చుకున్నాం రెండు లాస్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఒకటి, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్. ఓకే, లావోయిసర్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ప్రకారం మనం ఏం తెలుసుకున్నాం, మ్యాటర్ ఈజ్ నైదర్ క్రియేటెడ్ సార్ నాట్ డిస్ట్రాయిడ్. మ్యాటర్ అనేది కొత్తగా క్రియేట్ అవ్వట్లేదు అలానే డిస్ట్రాయ్ అవ్వట్లేదు, కానీ ఏం జరుగుతుంది దాని యొక్క ఓకే ఫామ్ని చేంజ్ చేస్తుంది అన్నమాట. ఓకే, రియాక్టెంట్ సైడ్కి ప్రోడక్ట్ సైడ్కి దాని ఫామ్ని మార్చుకుంటుంది అంటే. అర్థమవుతుందా కాన్సెప్ట్, ఈజ్ ఇట్ క్లియర్. సో ఇప్పుడు నాకు ఇక్కడ ప్రోడక్ట్ సైడ్స్ క్లోరైన్ 2 ఉన్నాయి సార్, హైడ్రోజన్ కూడా 2 ఉన్నాయి. దెన్ ఐ షుడ్ కంపల్సరీ బ్యాలెన్స్ దట్ 2 హియర్ ఆల్సో. బట్ ఇట్ సైడ్ నేను చూసుకుంటే హైడ్రోజన్ ఒకటే ఉంది, క్లోరైడ్ ఒకటే ఉంది. సో ఐఎమ్ జస్ట్ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, సింపుల్గా ఐఎమ్ ప్లేసింగ్ ఓకే ఐఎమ్ టేకింగ్ 2 moles ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇప్పుడు 2 hydrogens బ్యాలెన్స్డ్ సార్, అలానే 2 chlorides కూడా బ్యాలెన్స్ అయిపోయాయి. ఓకే, అర్థమైందా కాన్సెప్ట్, ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీబడి, డన్. అర్థమైంది అని నాకు తెలియాలంటే మీరు చేయాల్సింది ఒకటే ఏంటి, జస్ట్ పుట్ ద థమ్స్ అప్ పెట్టేసింది అనుకోండి. లెట్స్ కంటిన్యూ ద టాపిక్. అర్థమైందా రాజా, ఎస్, హ్యావ్ యూ అండర్స్టూడ్. చలో మీ అందరి కోసం ఒక క్వశ్చన్, రైట్. సో క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చూడండి, లిస్ట్ అవుట్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్. ఏమేం మెటీరియల్స్ కావాలి మనకు, వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ రియాక్షన్ బిట్వీన్ జింక్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, ఓన్లీ దిస్ క్వశ్చన్. ఇందులో నేను 2 partsని డివైడ్ చేస్తున్నాను. ఇది సెకండ్ క్వశ్చన్ ఓకే, అండ్ దిస్ ఈజ్ అవర్ థర్డ్ క్వశ్చన్. ఓన్లీ 1 క్వశ్చన్, ఒకటే క్వశ్చన్ రాయడానికి ప్రయత్నించండి. రైట్ డౌన్ వచ్చేసేయండి, వాట్సాప్లో వచ్చేసేయండి, చూస్తున్నాను. నాన్ స్టాప్ ఆన్సర్ చేసేస్తున్నారు. లెట్స్ సీ.
సార్ సండే స్కూల్కి వెళ్ళాలి కదా. వెళ్ళు, స్కూల్కి వెళ్ళు, పర్లేదు. ఇలా మనం నైట్ అవుట్ కొడతాం అప్పుడప్పుడు. ఎగ్జామ్ ముందు వరకు డెఫినెట్లీ మనం కంప్లీట్ చేద్దాంలే, టెన్షన్ పడకండి. సో ఈ క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ చేసింది నిహాంత్. ఓకే, నౌ ఆన్సర్ ఫర్ ద సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి ఫాస్ట్. దీనికి సంబంధించినది కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ చేస్తాము, నో నీడ్ టు వరీ. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్లో మనం చూసుకుంటే పీవైక్యూస్ని ఎక్కువగా పట్టుకొని వచ్చేస్తున్నాను కాబట్టి అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ ఎస్, ఈ ఆన్సర్స్ అయితే చేయండి, ఒకటి రెండు పట్టుకొని వచ్చేస్తారు. సో దట్ ఐ విల్ గెట్ అ కన్ఫర్మేషన్ దట్ యూ పీపుల్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. మీకు అర్థమైంది అనేసి నాకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పనులు పట్టుకొని వచ్చినా అన్నమాట. ఓకే, సెకండ్ ఆన్సర్ కూడా వచ్చేసింది. మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ హార్డ్, నాకు అర్థమవుతుంది. కానీ టైప్ చేసే బదులుగా కీప్యాడ్ పక్కన మైక్ ఆప్షన్ ఉంటుంది, అవునా? మైక్ ఆప్షన్లో అడిచేసింది అనుకో, టైప్ అయిపోతుంది. మేక్ ఇట్ ఫాస్ట్, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం దేర్. సరే, సో మీరైతే టైప్ చేసుకుంటూ వెళ్ళిపోండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఉంది. సరే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఇంకా లిటరల్లీ నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు ఇప్పుడు. వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్, డూ ఇట్ ఫాస్ట్. నిహాంత్ వచ్చేసిండు, నిహాంత్ ఆన్సర్ వచ్చేసింది. లెట్స్ చెక్. మళ్ళీ నిహాంతేనా? ఎవరో బాగా ట్రై చేస్తున్నారు. ఐ థింక్ అన్సారే. రాయి. స్టిల్ ది ఆన్సర్, మళ్ళీ ఆన్సర్ చేసింది నిహాంతే. ఓకే, నౌ కెమికల్ ఈక్వేషన్ ఇవ్వండి నాన్న. గివ్ ద కెమికల్ ఈక్వేషన్ ఫాస్ట్. కెమికల్ ఈక్వేషన్ని రాయండి ఫాస్ట్గా. కెమికల్ ఈక్వేషన్ని రాసి చూపించండి. Nani somewhere missed. Nani, what's your name? నానిని చూడలేకపోయా. సరే, నాని ఆల్సో ఆన్సర్డ్ వెరీ వెల్. ఓకే, డన్. దట్స్ కీ నాన్న, వదిలేసేయండి. ఇనఫ్. సో ఎవ్రీబడి పోటాగా
ఆన్సర్ చేస్తున్నారు. దేర్స్ అ లెంతీ ఆన్సర్, ఐ కెన్ అండర్స్టాండ్, మీరు అందరు కూడా కష్టపడుతున్నారు. సరే, ఇప్పుడు చాలా సింపుల్గా లేబులింగ్ పార్ట్ అనేది తీసుకొని వచ్చేసాను. జస్ట్ లేబుల్ దిస్ వన్. ఓకే, సో వాట్ ఈస్ ఫస్ట్ 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి, 3 అంటే ఏంటి, అండ్ వాట్ ఈస్ దిస్ 4? అగైన్ నాని, శేషయ్య. ఓకే, ఆన్సర్ చేశారు నాని అండ్ శేషయ్య. శేషయ్య ఆన్సర్ దిస్. ఓకే, చలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి అందరు కూడా. ఆన్సర్ దిస్ క్వశ్చన్. జస్ట్ లేబులింగ్ పార్ట్. ఇలా మనకు పార్ట్ బిలో క్వశ్చన్ అడుగుతాడు సార్. మనకు పార్ట్ బిలో వస్తుంది ఇలాంటి క్వశ్చన్, పార్ట్ బి క్వశ్చన్. ఓకే, చేయండి, ఆన్సర్ చేయండి. బట్ సీరియస్లీ ఈ సెషన్ యాక్సిలరేట్ సిరీస్ సెషన్ ఏదైతే ఉందో జస్ట్ షేర్ టు యువర్ హోల్ టీమ్మేట్స్, ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, క్లాస్ 10 స్టూడెంట్స్, బికాస్ ఎఫర్ట్స్ అనేది మీరు చూసుకుంటే ద ఓన్లీ థింగ్ టు గివ్ ద బెస్ట్. ఓకే, ఈవెన్ లెంకా సార్ వాయిస్లో మీరు చూడొచ్చు, హీఈస్ సీరియస్లీ సఫరింగ్ విత్ థ్రాట్ ఇన్ఫెక్షన్. లిటరల్లీ నేనంటే చాలా తక్కువ క్లాసెస్ తీసుకుంటున్నాను, బట్ సార్కి ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ కంటిన్యూస్లీ హీస్ పుట్టింగ్ హిస్ ఎఫర్ట్స్, అండ్ యెట్ he's again same active, same spirit తో ఉన్నారన్నమాట. he's a motivation for all the team here. So the same spirit ni continue avali ante we need to get support from you guys as well. Okay, so if you are somebody who is aiming to enter into IITs or NITs, లేదా మీరు జేఈలో క్రాక్ చేయాలి, ఐఐటి క్రాక్ చేయాలి, లేదా నీట్ క్రాక్ చేయాలి అంటే definitely stick with us, because in future we are going to bring the best version of Lenka Academy in front of you. Right, I got an answer from Nihant only. So the first one is, chalo nenu rastanu, meer cross check cheskondi. First one is conical flask sir, second one is hydrochloric acid, third one is zinc, and the fourth one is the gas. What is that gas? Hydrogen gas. Okay, so this was answered by Nihant. Congratulations. Okay, రైట్. సో ఎస్, ఇవాళ సెషన్లో చాలా బేసిక్గా మనము అసలు ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి, కెమికల్ చేంజ్ అంటే ఏంటిది, అలానే పర్మనెంట్ చేంజ్ అండ్ టెంపరీ చేంజ్ అంటే ఏంటి మాట్లాడుకున్నాం. ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది అంటే ప్రోడక్ట్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, వాటి లైక్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి, కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఆల్సో ఎస్, హౌ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద కెమికల్ రియాక్షన్ వెదర్ ఇట్ టేకెన్ ప్లేస్ ఆర్ నాట్ అనే దాని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. వీ హ్యావ్ సీన్ లైక్ వెదర్ స్టేట్ ఆఫ్ రియాక్టెంట్ కానీ ప్రోడక్ట్ కానీ చేంజ్ అయిందా, ఏదైనా కలర్లో మార్పు వచ్చిందా, టెంపరేచర్లో మార్పు వచ్చిందా, ప్రెసిపిటేట్ ఫామ్ అయిందా, గ్యాస్ ఎవాల్వ్ అయిందా. సో దీన్ని బేస్ చేసుకొని మనము లైక్ కన్ఫర్మ్ చేసుకుంటాం కి కెమికల్ రియాక్షన్ జరిగింది అనేసి, అవునా. సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ మనం ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ అయితే చేసుకున్నాము. అండ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ కంప్లీట్గా కెమికల్ రియాక్షన్ని ఎలా రాస్తున్నాము, ఒక రియాక్షన్లో రియాక్టెంట్ ఎటువైపు ఉంటాయి, ప్రోడక్ట్స్ ఎటువైపు ఉంటాయి, వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి, అండ్ కొన్ని ట్రిక్స్ని కూడా పట్టుకొని వచ్చేస్తాను. సో ఆ ట్రిక్స్ని మనం ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి, కెమికల్ ఈక్వేషన్ని ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి అనేది మొత్తం కూడా మనకు నెక్స్ట్ లైవ్ సెషన్లో వచ్చేస్తుంది. అండ్ దెన్ థర్డ్ లైవ్లో మనం ఈ లెసన్కి సంబంధించిన కంప్లీట్ A to Z క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది చేస్తాం. ఓకేనా. సో అప్పుడు యాక్టివ్గా ఉండండి. ఎస్, సో నెక్స్ట్ లైవ్ సెషన్లో కలుద్దాం. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ నౌ. సో 1 minute ఆఫ్ టైమ్ ఐ విల్ బి స్పేరింగ్ ఫర్ యూ గైస్. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ ఎప్పుడు సార్? సార్ రేపు అయితే మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది మీకు. సో ఎవ్రీ అల్టర్నేట్ డే నేను వస్తానన్నమాట. ఓకే, ఎవ్రీ అల్టర్నేట్ డే ఆఫ్ మైండ్ సార్ వస్తారన్నమాట మ్యాథ్స్ తీసుకోవడానికి. ఓకే, ఎస్, రైట్. టుమారో ఈజ్ ఏ హాలిడే, బెస్ట్ టుమారో సార్. రేపు అందరికీ హాలిడే ఉందంటే రేపే వచ్చేద్దాం, రేపు ఒక టైం చూసుకొని వచ్చేద్దాం. ఓకే,
రైట్. సో ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ హాలిడే జస్ట్ కమెంట్లో పెట్టేసేయండి, మీకు ఏది ఉన్నా కూడా కమెంట్లో పెట్టేసేయండి. వీ విల్ బి చెకింగ్ ద కమెంట్ అండ్ అకార్డింగ్ టు దట్ వీ విల్ డిసైడ్ ఆల్సో. ఓకే, ఎస్, డన్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. సో దాట్ వాజ్ అ వండర్ఫుల్ సెషన్ ఆఫ్ ద డే. మనం కెమికల్ ఈక్వేషన్స్ని యాక్టివ్గా మూవీస్ని తీసుకొని చేసుకున్నాం. అండ్ ఇదంతా పక్కన పెట్టేస్తే వీఆర్ వెరీ హ్యాపీ బికాస్ ఎస్, నువ్వు నేను కలిసి లైవ్లో ఉన్నప్పుడు అవర్ ఛానల్ హిట్ 100K. సో దిస్ ఈస్ ద బిగ్గర్ అచీవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్ కూడా గుర్తుండిపోతుంది, అట్ ద సేమ్ టైం నా లైఫ్లో కూడా గుర్తుండిపోతుంది. సో వీ మేడ్ ఇట్, we all together, the whole team of Lenka Academy made it here. So thanks a lot for showering your love towards Lenka Academy and also keep supporting. Yes, so ఇంతటితో ఎస్ ఇవాళ సెషన్ అయితే కంప్లీట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. నెక్స్ట్ సెషన్ ఇఫ్ యు ఆర్ ఫ్రీ టుమారో డెఫినెట్లీ రేపే ఉంటుంది, లేదంటే వీ విల్ అప్డేట్ యూ. సో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం డియర్ గైస్. అంటిల్ దెన్ as usual keep smiling, keep learning. This is your Lokesh sir signing off for the day. Bye bye.